హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे कृष्ण प्रभु जी प्रणाम। ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీతలో కొత్త అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. 3వ అధ్యాయము, తృతీయోధ్యాయ. ఈ అధ్యాయం పేరేమిటి? కర్మ యోగము. ఈరోజు మనము 3వ అధ్యాయంలో కర్మయోగంలో మొదటి 2 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కర్మయోగము. అర్జునం వాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవా. అనువాదము. ఓ జనార్దన, అర్జునుడు పలికెను, ఓ జనార్దన కేశవ, కామ్యకర్మము కన్నను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో ఎందులకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు నియోగింపగోరుచున్నావు. 2వ శ్లోకము. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. అనేకార్థములను కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహమునొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియచేయుము. సో 3వ అధ్యాయము మనం మొదలు పెట్టుకోబోతున్నాము. సో మరి ఏమిటి 3వ అధ్యాయానికి నాంది ఎలాగా వచ్చింది అని అంటే కనుక, దీనికి నాంది మనకి 3వ అధ్యాయానికి మనకి నాంది ఎక్కడి నుంచి వచ్చింది? 2వ అధ్యాయం నుంచే మనకి వచ్చింది అనమాట. సో 2వ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు 49వ శ్లోకంలో చెప్పారు. మనకి ఏం చెప్పారు? దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫల హేతవః. ఏం చెప్పారు అక్కడ? ఓ ధనంజయ, భక్తి యోగము చే హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మ ఫలములను అనుభవింపగోరు వారు లోభులు. కృపణ అంటే కనుక లోభి. లోభి అంటే కనుక ఏమిటి? పిసినారి. సో ఎవరినైనా సరే పిసినారి అని చెప్పని ఎందుకని అంటారు? ఎందుకంటారు అంటే కనుక, వాడి దగ్గర ఎంతో సంపదలు, వనరులు అన్నీ ఉంటాయి. అయినా సరే ఏం చేస్తూ ఉంటాడు? వాటిని కొంచెం కూడా వాడుకోవడానికి ప్రయత్నించాడు, వేరే ఎవరికి కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నించాడు. అటువంటి వాళ్ళని ఏమంటారు? పిసినారి అంటారు. ఏముంటుంది పిసినారికి? ఏముంటుంది చివరికి? సో జీవితాంతం అలాగే ఉంటాడు. ఆ ధనమంతా కూడా ఎవరో ఒకరికి, వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వాడు ఉపయోగించుకోలేడు,
వేరే వాళ్ళని ఉపయోగించడానికి కూడా ఇవ్వడు అనమాట. అదేవిధంగా కృపణ, పిసినారి అంటే కనుక ఏమిటి మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక స్పిరిచువల్ కాన్సెప్ట్ లో కృపణ అంటే కనుక ఏంటంటే కనుక మనకి ఇంత చక్కటి శరీరం వచ్చింది, ఆరోగ్యవంతమైన శరీరం వచ్చింది, మానవ జన్మ వచ్చింది. ఇదంతా కూడా వచ్చిన తర్వాత ఏం చేయాలి? మానవ జన్మని మన యొక్క శరీరాన్ని అంతా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉపయోగించాలి. అలా ఉపయోగించకుండా వాడు ఏం చేస్తున్నాడు? తన యొక్క సమయాన్ని, శక్తిని అంతా కూడా కృష్ణుడికి తప్పితే కనుక మిగతా అన్యమైనటువంటి విషయాల్లో ఉపయోగిస్తున్నాడు అనమాట. అందుకని వాడిని ఏమంటున్నారు? కృపణ అని చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు? కర్మ ఫలాలను అనుభవించువారు లోబులు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? భక్తి యోగముచే హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోని భగవానుని శరణు వేడుము అని చెప్తున్నారు. ఇక్కడ హీన కర్మలు అని అంటే కనుక ఏమిటి? మనం ఏమనుకుంటాం? హీన కర్మలు అని అంటే కనుక శాస్త్రాల్లో ఏవైతే కనుక నిషేధింపబడినవో అవి హీన కర్మలు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ భక్తి యోగము దృష్టిలో మనం చూస్తే కనుక హీన కర్మలు అంటే కనుక ఏమిటి? యొక్క కామ్య కర్మలు. కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హీన కర్మలు. ఇంకా ఏమిటి? ఎటువంటి కర్మలు చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ మనము యొక్క జనన మరణ చక్రంలోనే చిక్కుకుపోయి ఉంటాము, అవి హీన కర్మలు. ఆ తర్వాత ఇంకేమిటి? కృష్ణ సంబంధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కార్యాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తప్పితే కనుక మిగతావన్నీ ఏం చేస్తాయి? మనల్ని యొక్క జనన మరణ చక్రంలోనే బంధించి ఉంచుతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా హీన కర్మలు. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? హీన కర్మలను దూరము చేసి భక్తి యోగ భావనలో భగవానుని శరణు వేయడము అని చెప్తున్నారు. సో అర్జునుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా? ఏమని గుర్తుపెట్టుకున్నారు? హీన కర్మలను వదిలిపెట్టేయమంటున్నారు. అంటే కనుక ఏమిటి? కర్మ చేయడం వదిలిపెట్టేయమంటున్నారు. హీన కర్మలు అంటే కర్మ చేయడం వదిలిపెట్టేయమన్నారు. ఏం చేయమన్నారు? భక్తి యోగం చేయమన్నారు. అంటే కనుక సో మళ్ళీ అర్జునుడికి ఇంకొకసారి అనుమానం వచ్చేస్తుంది అనమాట. సో ఏమైంది ఇక్కడ? అర్జునుడు బేసికల్ గా ఏమంటున్నాడు? ఆయనకి యుద్ధం చేయడం ఇష్టం లేదు. అది అండర్లైన్ రీజన్. ఆయనకి లోపల యుద్ధం చేయడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఏమైంది? కానీ యుద్ధం చెయ్యాలా చేయకూడదా అని చెప్పి ఆ అనుమానంతో కృష్ణుడి యొక్క శరణాగతి పొందారు. సో పొందిన తర్వాత ఏమైంది అర్జునుడికి? సో అర్జునుడు హీన కర్మలు చేయకూడదు, యుద్ధం చేయకూడదు అని చెప్పారు. సో యుద్ధం చేయకూడదు అనేటువంటి ఉద్దేశం అన్నమాట అర్జునుడికి. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు? కర్మలను చెయ్యొద్దు, హీన కర్మలను చెయ్యొద్దు. అంటే కనుక అర్జునుడి యొక్క ఉద్దేశంలో ఏంటి అని అంటే కనుక యుద్ధం చేయడము, వేరే వాళ్ళని చంపడము అనేటువంటిది హీన కర్మ. సో వేరే వాళ్ళని ఇప్పుడే మనం దుర్యోధన హవనం శ్లోకంలో చెప్తున్నాం కదా, హీన కర్మలు అంటే కనుక మనం చెప్తున్నాం కామ్య కర్మలు ఇవన్నీ కూడా వస్తాయి. సో కామ్య కర్మలు, కృష్ణ సంబంధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పితే కనుక మిగతావన్నీ కూడా ఏమిటి? హీన కర్మలు. ఇక్కడ ఏమిటి? అర్జునుడి దృష్టిలో యుద్ధం చేయడం, వేరే వాళ్ళని చంపడం అనేటువంటిది హీన కర్మ. వేరే వాళ్ళని చంపడం అనేటువంటిది హీన కర్మ. సో కాబట్టి అర్జునుడు ఏం కంక్లూడ్ చేసేసుకున్నారు ఆయన? సో బుద్ధి యోగం చేయమన్నారు ఇక్కడ. సో బుద్ధి యోగం చేయమన్నారు అని అంటే కనుక ఏంటి? నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కేవలం భక్తి చేస్తే సరిపోతుంది. సో ఆయన అదే చెప్పారు కదా అక్కడ ఆ శ్లోకంలో, హీన కర్మలు చెయ్యొద్దు అని చెప్పారు. సో అంటే కనుక అర్జునుడు ఏమనుకుంటున్నారు అని అంటే కనుక మనందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎవరైనా సరే భక్తి చేస్తున్నాము, మేము భక్తి మొదలు పెట్టాము అంటే కనుక వెంటనే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో వాళ్ళు రాయేస్తారు. ఏమేస్తారు? అప్పుడే ముసలోడు అయిపోయావు నువ్వు, ఇప్పుడే అన్ని వదిలిపెట్టేయాలా? అన్ని రకాల పనులు వదిలిపెట్టేయాలా? అవి తర్వాత చేసుకోవచ్చు కదా రిటైర్ అయిన తర్వాత, ఇప్పుడు ఉన్నంతసేపు కూడా నువ్వు ఏ పనులు చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు ఆ విధంగా అడ్డం వేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే కనుక కృష్ణ చైతన్యము అంటే కనుక అది ఒక డల్ గా ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతే ఏ పని చెయ్యక్కర్లేదు,
కేవలం అలాగా ఏదో ఏదో పొద్దున్నే లేస్తారు వీళ్ళు, ఏదో అటెండ్ అవుతారు, తర్వాత ఏదో హరే కృష్ణ జపం చేసుకోవాలి, జపం చేసుకుంటూ ఉండడమే. అది డల్ యాక్టివిటీ. ఏం పనే ఉండదు, ఏం పని ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఏం పని ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. బయట వాళ్ళు ఎవరైనా సరే, ఎవరికైతే కృష్ణ చైతన్యం గురించి ఏమాత్రం కూడా కొంచెం కూడా ఒక అవగాహన లేదో వాళ్ళందరూ అదే విధంగా అనుకుంటారు అనమాట. కృష్ణ చైతన్యము లేకపోతే కనుక ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమాలు అని అంటే కనుక ఏం చేయక్కర్లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో అవి చెప్తారు, ఇవి చెప్తారు, అవి చేస్తూ కూర్చోవడం. ఇంకే పనులు కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో ఏదైనా సరే మనము యాక్టివ్ గా ఒక పనులు ఏవి కూడా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. క్రియాశీలకమైనటువంటి సేవ ఏమి చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. అలాగే అర్జునుడు కూడా అనుకుంటూ ఉన్నాడు. అర్జునుడి యొక్క దృష్టిలో ఏమిటి? ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు చేస్తున్నాము అంటే, బుద్ధియోగం చేస్తున్నాము అంటే కనుక కర్మలు చేయాల్సిన అవసరం లేదు. అందులోనే ఏం చెప్పారు కృష్ణుడు? హీన కర్మలను చెయ్యొద్దు అని చెప్పారు. సో కర్మలు చెయ్యవద్దు అని చెప్తున్నారు. ఇంకొకటి బుద్ధియోగంలో చేయమంటున్నారు. అంటే కనుక ఈ రెండు కూడా ఏమిటి? ఒకదానితో ఒకటి పొసగవు. అదేంటంటే కర్మ కూడా చేయకూడదు. ఈ ఒక విధంగా చూస్తే కనుక ఇటువైపు హీన కర్మలు చేయకూడదు, అంటే కర్మలు చేయకూడదు. రెండవది ఏమిటి? బుద్ధి యోగంలో ఉండాలి నువ్వు అని చెప్తున్నారు. సో అర్జునుడికి ఏంటంటే కనుక ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కుదరవు అనమాట, ఆపోజిట్స్ అనమాట. ఎలాగైతే నిప్పు నీరు లాగా అనమాట. సో ఏదైనా ఒక వస్తువు మీద నీళ్లు పోస్తే కనుక నిప్పు ఉంటుందా? అక్కడ ఉండదు. సో అక్కడ నిప్పు ఉంది అంటే కనుక ఏమిటి? నీళ్లు లేవు అక్కడ దగ్గరలో అని చెప్పని అర్థం. ఏదైనా మంట మండింది అనుకోండి, ఏదైనా సరే కాలిపోతుంది అంటే కనుక మనం ఏం చేస్తాం? వెంటనే నీళ్లు తీసుకొచ్చి పోస్తాం. అంటే కనుక ఏమిటి? ఆ రెండు కూడా ఆపోజిట్ అన్నమాట. అలాగే అర్జునుడి దృష్టిలో ఈ యొక్క కర్మ చేయడం అనేటువంటిది, హీన కర్మలు చేయడం అనేటువంటిది ఆపోజిట్. సో అదేవిధంగా ఇక బుద్ధి యోగం అనేటువంటిది ఆపోజిట్ అన్నమాట. సో అందుకనే అర్జునుడికి ఈ యొక్క అనుమానం వచ్చింది. ఈ అర్జునుడికి అనుమానం వచ్చింది అనమాట. సో అందుకే ఆ అనుమానాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? శ్రీకృష్ణ భగవానుడితోటి ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తున్నారు? ఓ జనార్దన, కేశవ, కామ్యకర్మ కన్నను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో ఎందులకు నన్ను ఎట్టి ఘోరమైన యుద్ధమునందు నియోగింపగోరుతున్నావు? సో ఇక్కడ కామ్యకర్మము, ఘోరమైన యుద్ధం. ఘోరమైన యుద్ధం అనేటువంటిది ఏమిటి? అర్జునుడి దృష్టిలో హీన కర్మ. సో ఇంతకుముందు మీరే చెప్పారు కదా, బుద్ధియే ప్రశస్తరము అని చెప్పి మీరు చెప్పారు. ఒకవేళ కనుక బుద్ధియే ప్రశస్తరం అని చెప్పి మీరు భావిస్తే కనుక నన్ను ఎందుకు ఈ హీన కర్మ చేయడంలో మీరు నన్ను చెయ్యమంటున్నారు, నన్ను ప్రేరేపిస్తున్నారు అని చెప్పని అడిగారు అనమాట. సో యాక్చువల్ గా ఏం జరిగింది అంటే కనుక మనం చూసాం, మొదటి అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి అర్జునుడు ఆ యొక్క దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఏం చెయ్యాలి అనేటువంటి అనిశ్చితి పరిస్థితిలో ఉండిపోయాడు. అప్పుడు ఏం చేశాడు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందాడు ఆయన. ఓ కేశవ, నేను శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీ యొక్క శరణాగత శిష్యుడని, నాకు ఏం చేయాలో తెలియటం లేదు, దయచేసి నాకు దయతో వివరించండి అని చెప్పారనమాట. సో ముందుగా ఆయన చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఏం చెప్పారు? ముందుగా ఆత్మతత్వాన్ని ఆయన మొత్తం ఆయనకి వివరించారనమాట. ఆత్మతత్వాన్ని వివరించిన తర్వాత మెల్లగా ఆయన సాంఖ్యయోగాన్ని వివరించారు. తర్వాత కర్మయోగం వివరించారు, సకామ కర్మయోగం వివరించారు. ఆ తర్వాత మళ్ళీ నిష్కామ కర్మయోగం వివరించారు. తర్వాత స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కాదు ఇవన్నీ కూడా. కానీ ఏంటంటే కనుక అర్జునుడికి దుఃఖసాగరంలో మునిగిపోయారు కాబట్టి అవన్నీ కూడా వరుసగా చెప్పేశారు ఆయన, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వరుసగా చెప్పేశారు. కొంచెం ఏమవుతుంది, అక్కడిక్కడ ఏమైంది, కొంచెం ముందు వెనకాల కూడా అయినాయి అన్నమాట. రెండవ అధ్యాయంలో గీతాసారం కదా, సో మొత్తం అంతా కూడా కొన్ని ముందు వెనకాల కూడా అయినాయి అన్నమాట. సో అర్జునుడికి ఏమైందంటే కనుక శ్రీకృష్ణుడు ఆయన ఏమి అర్జునుడిని కన్ఫ్యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో కాదు, మామూలుగానే ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే కనుక వాటిని ఇంకా ఒక క్రమ పద్ధతిలో వివరించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే కనుక మనకు ఉన్నటువంటి ఆ యొక్క తప్పుడు భావనలతోనే మనం అర్థం చేసుకుంటాం కాబట్టి. సో అర్జునుడు కూడా అదే విధంగా కర్మ చేయడము
అదే విధంగా బుద్ధి యోగం చేయడం అనేటువంటిది 2 కూడా ఒకదానితో ఒకటి ఆపోజిట్ అవన్నీ కూడా. కాబట్టి ఈ 2 కూడా ఒకదానితో ఒకటి పొసగవు అని చెప్పని అర్జునుడు అనుకున్నారనమాట. సో, బుద్ధి యోగాన్ని కూడా స్వామి ఆ యొక్క 2వ అధ్యాయంలో వివరించడం జరిగింది. బుద్ధి యోగం అంటే గనక కృష్ణ చైతన్యంలో కర్మలు ఏ విధంగా చేయాలనేటువంటిది. సో, కొంతమంది ఏమనుకుంటారు కృష్ణ చైతన్యం అంటే గనక ఏమీ అవసరం లేదు. ఏం పనులు చేయక్కర్లేదు అని చెప్పని అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు మేము కృష్ణ చైతన్యంలోకి వచ్చేస్తాము. సో, మేము తీసేసుకున్నాము. దీక్ష తీసేసుకున్నాం మేము. సో, హరినామ దీక్ష అయిపోయింది మాది. సో, ఇంక నేనేం చేస్తాను? ఏ పనులు కూడా చేయను. హరే కృష్ణ మహామంత్రం వచ్చేసింది గదా! సో, హరే కృష్ణ మహామంత్రం ఒకటి చేస్తే సరిపోతుందని చెప్పారు కదా గురువుగారు. సో, కాబట్టి నేను ఏ పనులు చేయను. ఎక్కడైనా సరే నేను బృందావనం వెళ్ళిపోతాను. లేకపోతే ఎక్కడైనా సరే ఒక అడవిలోకి వెళ్ళిపోతాను. అక్కడ కూర్చొని నేను ఎవరితోనూ సంబంధం లేదు నాకు. ఎవరితోనూ మాట్లాడను నేను. నేను కూర్చొని ఏం చేస్తాను? ఓన్లీ హరే కృష్ణ చేస్తూ కూర్చుంటా రోజంతా కూడాను. అలా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఏమైంది మనకి భరత మహారాజు యొక్క పరిస్థితి చూసాం కదా మనం. ఆయన భావాస్థాయికి వెళ్ళిపోయాడాయన. వేరే భక్తుల యొక్క సాంగత్యం ఎవరిది కూడా లేకపోవడం మూలంగా భావాస్థాయికి వెళ్ళిన ఆయన ఏమైంది? ఆ చిన్న జింక పిల్ల దాని మీద ఏమైపోయింది ఆయనకి చాలా ఆసక్తి పెరిగిపోవడం మూలంగా ఆయన భావాస్థాయి నుంచి కిందకి పడిపోవడం జరిగింది. ఆయనకంటే గనక భగవంతుడు మళ్ళీ ఇంకొక అదృష్టాన్ని ఇంకో జన్మలో కూడా ఇంతకు ముందు జన్మలో ఏదైతే గనక జ్ఞాపకం ఉందో దాని గురించి అంతా కూడా ఆయనకి జ్ఞాపకం ఉంది కాబట్టి మళ్ళీ ఆయన 2 జన్మల తర్వాత మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళగలిగాడాయన. కానీ మనకు ఆ ఛాన్స్ ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుందా? ఉండదు. సో, కాబట్టి నేనవన్నీ వదిలిపెట్టేస్తాను. అక్కడికి వెళ్ళిపోతాను. ఏ పనులు చేయను. కేవలం హరే కృష్ణ చేసుకుంటూ ఉంటాను అంటే గనక ఏమైంది? చాలామంది ఏంటంటే గనక మొత్తం సన్యాసం తీసుకొని బృందావనం వెళ్ళిపోయి ఏకాంతంగా ఉండి అన్నీ చెయ్యాలని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమైంది? మళ్ళీ వాళ్ళు కూడా ఏమైంది ఒక్కొక్కసారి ఈ యొక్క మదిర, ఆ! స్త్రీ, మగువ వీటన్నిటికి కూడా మళ్ళీ వాళ్ళు లోబడిపోయి మళ్ళీ ప్రపంచంలోనే పడిపోయారు. సో, కాబట్టి మనల్ని మనము రక్షించుకోవాలి అనంటే గనక ఏం చేయాలి మనము? మనం ఒక్కళ్ళమే ఉంటే గనక సింహం వస్తోందనుకోండి. మనం ఒక్కళ్ళే మనము హ్మ్. రీసెంట్‌గా గురు మహారాజ్ కూడా చెప్పారు. ఎప్పుడైతే గనక మనం దీక్ష తీసుకున్నామో, హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం మొదలుపెట్టామో, దాని యొక్క అర్థం ఏమిటి? మనం మాయ మీద యుద్ధాన్ని ప్రకటించాము. మాయాదేవి ఊరికే ఉంటుందా? ఊరికే ఉండదు. ఆవిడ మన మీద కంటిన్యూయస్‌గా ఏం చేస్తుంది? అటాక్ చేస్తూ ఉంటది. మనం ఒక్కళ్ళమే మనం మాయ నుంచి రక్షించుకోగలమా? రక్షించుకోలేము. మరెలాగా? ఎలా అయితే గనక మనతో పాటు ఒక 10 మంది ఉన్నారనుకోండి సైన్యంలాగా. సో, వాళ్ళతో పాటు మనం గూడా ఉన్నామనుకోండి. పులో, సింహం వచ్చిందనుకోండి. మనం వాటిని రక్షించుకోవడం చాలా కొంచెం తేలిక. అలాగే మనం కూడా ఏం చేయాలి? భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. భక్తులతో టచ్‌లో ఉండాలి. ఆ విధంగా టచ్‌లో ఉంటే గనక ఏమవుతుంది? మనము మాయలోకి పడిపోకుండా, మాయ చేత ఓడించబడకుండా ఉంటామనమాట. సో, ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు నేనొక్కడినే చేసేయగలను. నేనొక్కడినే ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోతాను. నేను చేసేస్తాను. ఏ పని చేయను. కేవలం హరికృష్ణ చదువుకుంటాను అంటే గనక ఖచ్చితంగా మనం పడిపోతాం అనమాట. భరత్ మహారాజు లాగా అన్నమాట. సో, ఏమవుతుంది? ఈ విధంగా మనం ఒక్కళ్ళమే వెళ్లి అడవుల్లో చేయడం వల్ల దానివల్ల ఏం ఫలితం వస్తుంది? ఏదో కొంతమంది అమాయకులుంటారు కదా! వాళ్ళు మాత్రమే అనుకుంటారు. ఓహ్! ఈయన పెద్ద స్వామీజీ ఈయన. పెద్ద బాబాజీ ఈయన. ఈయన ఒక్కాయనే కూర్చొని అన్నీ వదిలేసి ఇక్కడ జపం చేసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళేదో కొంచెం గౌరవం ఇస్తారు కొంచెం. ఆ గౌరవం తప్పితే గనక ఇంక మనకి ఏమీ కూడా ఉండదనమాట. సో, ప్రభుపాద గారు కూడా వాళ్ళ యొక్క శిష్యులకి చెప్పారనమాట. మీకెప్పుడైతే గనక శక్తి ఉందో, ఆ సమయంలో ఏం చేయమంటున్నారాయన? మీరు చక్కగా ప్రచారం చేయండి. కృష్ణ భక్తిని ప్రచారం చేయండి. ఆచరించండి. ప్రచారం చేసి అందరికీ కూడా నేర్పండి. ఎప్పుడైతే గనక మీరు ప్రచారం చేసిన తర్వాత మీరు పరిపూర్ణత సాధిస్తారో, అప్పుడు మీరు ఒక 60, 70 సంవత్సరాల తర్వాత 60, 65 తర్వాత మీరు వచ్చి అప్పుడు కావాలంటే గనక మీరు ఏకాంతంగా బృందావనం గాని, మాయాపూర్ గాని ఎక్కడికైనా వెళ్లి మీరు భజన చేసుకోండి. కానీ ఏంటంటే గనక యాక్టివ్‌గా ఉన్నప్పుడు మీరేం చేయాలి? కృష్ణ భక్తి కృష్ణ చైతన్యాన్ని అందరికీ కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నించండి అని చెప్పారన్నమాట. సో, ఇక్కడ అర్జునుడు కూడా ఏమనుకున్నారు? ఈ యొక్క భక్తి చేయడం, బుద్ధి యోగం చేయడము అంటే గనక అన్ని పనులు వదిలేసి అడవికి వెళ్ళిపోవడం అని చెప్పి అర్జునుడు అనుకున్నారు. అర్జునుడు ఏంటంటే గనక ఎలాగోలాగా యుద్ధం చేయడం మానేయాలని అనుకున్నారు కాబట్టి,
అర్జునుడు ఏమంటున్నారు? సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మరి బుద్ధి యోగం మంచిదన్నారు, హీన కర్మలు చేయొద్దన్నారు. యుద్ధం చేయడం అనేటువంటిది ఏమిటి? హీన కర్మ. సో కాబట్టి నేను హీన కర్మలు మానేస్తాను, యుద్ధం చెయ్యను. కానీ మీరు ఏమంటున్నారు? అర్జున, లెమ్ము, యుద్ధం చేయము అని చెప్పి మళ్ళీ మీరు నన్ను యుద్ధం చేయమని చెప్పి ప్రేరేపిస్తున్నారు. సో నాకు ఇదేమీ అర్థం అవట్లేదు. మళ్ళీ కన్ఫ్యూజన్ అర్జునుడికి. కన్ఫ్యూజన్ వస్తే కనుక ఏం చేస్తాడు? మంచి విద్యార్థి అయితే కనుక వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్తాడు. గురుగారు, నాకు ఈ విషయం అర్థం కావట్లేదు, దయచేసి నాకు దీన్ని వివరించండి, ఏది కరెక్ట్? సో ఇంతకు ముందు ఎలా అయితే కనుక గురువుగారిని ప్రశ్న అడిగారో అర్జునుడు, అదే విధంగా ఈ అధ్యాయంలో కూడా మళ్ళీ అర్జునుడు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏం ప్రశ్న అడుగుతున్నారు? కామ్యకర్మ కన్నను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో ఎందులకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు నియోగింపగోరుతున్నావు? ఇంకేం చెప్తున్నారు అర్జునుడు ఇక్కడ? మీరు అన్ని కూడా ఒకేసారి చెప్పేశారు. అనేక అర్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నందినది. చెప్పుకున్నాం కదా మనం, సాంఖ్యయోగం, బుద్ధి యోగం, నిష్కామ కర్మయోగం, స్థిత ప్రజ్ఞ గురించి, తర్వాత కృష్ణ చైతన్యం గురించి అన్ని కూడా మొత్తం అంతా ఒకేసారి చెప్పేశారు. సో ఒకేసారి చెప్పేసరికి అర్జునుడికి అర్థం కాలేదు పూర్తిగా. సో మనకు కూడా అర్థం కాదు. అర్జునుడికి అర్థం కాలేదంటే కనుక మనకి ఇంకేం అర్థం అవుతుంది? మనకు అసలు అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి మనము? ఒక క్రమ పద్ధతిలో వీటిని అన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలి అని అంటే కనుక ఎవరు చెప్పాలి మనకి? గురువు గారు కూడా మనకి క్రమ పద్ధతిలో వాటిని వివరించాలి. సో కాబట్టి అర్జునుడు ఈ ప్రశ్న, రెండు ప్రశ్నలు వేయడం మూలంగా ఏమిటి? మనందరి కోసము ఆయన క్రమ పద్ధతిలో వీటిని వివరించమని శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ యొక్క ప్రశ్న తోటి రెండు ప్రశ్నలు. సో ఏది మంచిది? కామ్యకర్మలు చేయడం మంచిదా, లేకపోతే బుద్ధి యోగంలో నియోగించడం మంచిదా? సో రెండిట్లో ఏది చేయమంటారు? సో ఇంతకు ముందు మీరు చెప్పిన అన్ని యోగాభ్యాసాలు కూడా ఒకేసారి చెప్పడం మూలంగా నాకు బుద్ధి అంతా కూడా మోహం చెందింది. సో నాకు ఏది మంచిదో కూడా మళ్ళీ తెలియట్లేదు. దయచేసి నాకు నిశ్చయముగా దీని గురించి చెప్పండి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ప్రశ్న వేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో చూస్తాం మనం. 3వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకా కూడా మొత్తం జ్ఞాన యోగ అనేటువంటిది చేయడము ఎందుకు కష్టం అది. సో నిష్కామ కర్మయోగం అనేటువంటిది జ్ఞాన యోగం కంటే కూడా ఎందుకు ఉత్తమమైనటువంటిది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ 17వ శ్లోకం నుంచి 35వ శ్లోకంలో ఏం చెప్తారు? సో నిష్కామ కర్మయోగం చెయ్యాలి నువ్వు అర్జున, నువ్వు నిష్కామ కర్మయోగం చెయ్యి అని చెప్పేసి అర్జునుడికి ఆయన వివరిస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ చివరిలో ఏం చెప్తారు? 36 నుంచి 43వ శ్లోకం వరకును కామం అనేటువంటిది ఎంత దుస్తరమైనటువంటిది, దాటడం ఎంత కష్టము, యొక్క కామాన్ని దాటడం అనేటువంటిది అనే విషయం గురించి మనకి వివరిస్తారు. ఎంతో అద్భుతమైనటువంటి అధ్యాయము కర్మయోగం అనేటువంటి అధ్యాయము. ఈ అధ్యాయం గురించి మనం చర్చించుకుందాము. సో ఈ అధ్యాయానికి నాంది ఈ రోజు మనం చర్చించుకున్నటువంటి 2 శ్లోకాల్లోని 2 ప్రశ్నలతోటి మొదలైందనమాట. సో ప్రశ్న ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి ప్రశ్న మనకి? కామ్యకర్మం కంటే బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో ఎందులకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు నియోగింపగోరుతున్నావు? అంటే కనుక ఏమిటి? అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఇంకా మన లెవెల్లో అర్థం చేసుకోవాలంటే కనుక ఏమిటి? నేను కృష్ణ చైతన్యాన్ని, బుద్ధి యోగాన్ని పాటించాలా, లేకపోతే కనుక కర్మలు చేస్తూ ఉండాలా? ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి విరుద్ధాలు. కాబట్టి నేను దేన్ని పాటించాలి అని అడుగుతూ ఉన్నారు అన్నమాట. దానికి మొత్తం ఈ అధ్యాయం అంతా కూడా కర్మయోగం ఏ విధంగా చేయాలనేటువంటిది చెప్తారు. కంటిన్యూ చేద్దాం రేపటి నుంచి. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, చిన్న రిక్వెస్ట్ అండి. బాబుది వేళ పుట్టినరోజు అండి. సంపూర్ణ ఆరోగ్యంతో కొంచెం కృష్ణ కాన్షియస్ లోకి రావాలండి.